హలో హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ను ట్రిక్స్ రూపంలో బిట్ టు బిట్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ వచ్చేసి, ర్యామ్లో నిల్వ చేయబడిన డేటా ఎలా ఉంటుంది అంటే ర్యామ్లోని డేటా తాత్కాలికమైనదా శాశ్వతమైనదా అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ శాశ్వతం, ఆప్షన్ బి తాత్కాలికం, ఆప్షన్ సి బహుళ ఉపయోగం, ఆప్షన్ డి వేగంగా మారే. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తాత్కాలికం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే మనం దీనిని మర్చిపోకుండా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ముందుగా రోమ్ను చూద్దాం. ROM రోమ్. రోమ్ అంటే రోమ్లోని ఓ ఉంది. ర్యామ్కి రోమ్కి మధ్య ఒకటే అక్షరం తేడా ఉంటుంది. ర్యామ్లో ఏ ఉంటుంది, రోమ్లో ఓ ఉంటుంది. కాబట్టి రోమ్లోని ఓ అంటే విశ్వం, ఓ అంటే విశ్వం అనుకుంటే విశ్వం అనేది అనంతం కాబట్టి శాశ్వతమైనది అని గుర్తుపెట్టుకోవాలి. రోమ్ అంటే ఓ ఉంది కాబట్టి, ఓ అంటే విశ్వంలాగా ఉంది కాబట్టి రోమ్ అంటే శాశ్వతమైనది, విశ్వం అంటే అనంతం కాబట్టి శాశ్వతమైనది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలింది ర్యామ్ అంటే తాత్కాలికమైనది. రోమ్ శాశ్వతమైనది అయితే ర్యామ్ అనేది తాత్కాలికమైనది అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చును. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ర్యామ్ అనేది తాత్కాలిక మెమరీ అంటే తాత్కాలికమైనది. కంప్యూటర్ ఆప్యాయంగా నిలుపుతుంది, కానీ పవర్ ఆఫ్ చేయగానే డేటా పోతుంది. అంటే పవర్ ఆఫ్ కాగానే డేటా అనేది పోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ర్యామ్ మరియు రోమ్ మధ్య గల భేదం ఏమిటి? వీటిని మర్చిపోకుండా మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, రోమ్లోని ఓ అంటే విశ్వం అని మనం భావిస్తే, విశ్వం అంటే అనంతం, అనంతం అంటే శాశ్వతమైనది. అంటే రోమ్ వచ్చేసి శాశ్వతమైన మెమొరీ అని గుర్తుపెట్టుకోవాలి. రోమ్ శాశ్వతమైనది కాబట్టి మిగిలినది ర్యామ్ అనేది తాత్కాలికమైనది అని మనకి ఈజీ గుర్తుంటుంది. ఇక్కడ ఆప్షన్ ఏ ర్యామ్ వేగంగా మరియు రోమ్ కాసింత నెమ్మదిగా ఉంటుంది. ఆప్షన్ బి ర్యామ్ డేటాను శాశ్వతంగా నిల్వ చేస్తుంది, రోమ్ తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఆప్షన్ సి ర్యామ్ అనేది తాత్కాలికంగా డేటా నిల్వ చేస్తుంది, రోమ్ శాశ్వతంగా నిల్వ చేస్తుంది. ఆప్షన్ డి ర్యామ్ మరియు రోమ్ ఒకే విధంగా పనిచేస్తాయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ర్యామ్ తాత్కాలికంగా డేటాను నిల్వ చేస్తుంది, అయితే రోమ్ శాశ్వతంగా నిల్వ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ హార్డ్వేర్ సమస్య, ఆప్షన్ బి శక్తివంతమైన సాఫ్ట్వేర్, ఆప్షన్ సి హాని చేసే ప్రోగ్రామ్, ఆప్షన్ డి ఆటోమేటిక్ బ్యాకప్ టూల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: వైరస్ అనేది కంప్యూటర్కి హాని చేసే డేటా నష్టానికి కారణమయ్యే ప్రోగ్రామ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కీబోర్డ్లో ఎంటర్ కీ ఫంక్షన్ ఏమిటి? ఎంటర్ కీ యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే ఎంటర్ కీ ఎలా పనిచేస్తుంది అనేది క్వశ్చన్ అవుతుంది. ఆప్షన్ ఏ డిలీట్ చేయటం, ఆప్షన్ బి కరెక్ట్గా టైప్ చేయటం, ఆప్షన్ సి ఆదేశాన్ని సమర్పించడం, ఆప్షన్ సి ఆదేశాన్ని సమర్పించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ఎంటర్ కీ ద్వారా మనం ఇన్పుట్ను కంప్యూటర్కు సమర్పిస్తాం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీ అడ్రస్ ఉపయోగం ఏమిటి? ఐపీ అడ్రస్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ వెబ్ పేజ్ని డిజైన్ చేయడం, ఆప్షన్ బి ఇంటర్నెట్ స్పీడ్ పెంచడం, ఆప్షన్ సి కంప్యూటర్కి గుర్తింపు ఇవ్వడం, ఆప్షన్ డి వెబ్సైట్ లింక్ షేర్ చేయడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కంప్యూటర్కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ప్రతి కంప్యూటర్కు ఇంటర్నెట్లో ఓ ప్రత్యేక గుర్తింపు అవసరం. ఇది ఐపీ అడ్రస్.
నెక్స్ట్ క్వశ్చన్, యుఆర్ఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, ఆప్షన్ బి యూనివర్సల్ రిసోర్స్ లిస్ట్, ఆప్షన్ సి యూనిఫామ్ రిజిస్ట్రేషన్ లిస్ట్, ఆప్షన్ డి యూనివర్సల్ రికార్డ్ లొకేటర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, యూఆర్ఎల్ అనేది ఒక వెబ్సైట్ అడ్రస్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ మెమొరీ మాడ్యూల్లో ర్యామ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ రీడబుల్ యాక్సెస్ మెమొరీ, ఆప్షన్ బి ర్యాపిడ్ యాక్సెస్ మెమొరీ, ఆప్షన్ సి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ఆప్షన్ డి రొటేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ర్యామ్ అనేది తాత్కాలిక మెమొరీ, కంప్యూటర్ ఆన్ ఉన్నప్పుడు పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ ప్రాథమిక భాగం కాదు, క్రింది వాటిలో ఏది కంప్యూటర్ యొక్క ప్రాథమిక భాగం కాదు అనేది క్వశ్చన్ అవుతుంది. ఆప్షన్ ఏ సిపియు, ఆప్షన్ బి మౌస్, ఆప్షన్ సి మానిటర్, ఆప్షన్ డి ఎంఎస్ ఎక్సెల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎంఎస్ ఎక్సెల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ఎంఎస్ ఎక్సెల్ ఒక అప్లికేషన్, ఇది కంప్యూటర్లో ఫిజికల్ భాగం కాదు. సిపియు, మౌస్, మానిటర్ అనేది కంప్యూటర్లోని భాగాలు, కానీ ఎంఎస్ ఎక్సెల్ అనేది కంప్యూటర్లోని భాగం కాదు, ఫిజికల్ భాగం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆపరేటింగ్ సిస్టమ్ పని ఏమిటి? ఆప్షన్ ఏ మ్యూజిక్ ప్లే చేయటం, ఆప్షన్ బి ఇంటర్నెట్ కనెక్ట్ చేయటం, ఆప్షన్ సి కంప్యూటర్ వనరులను నిర్వహించడం, ఆప్షన్ డి గేమ్స్ ఆడడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కంప్యూటర్ వనరులను నిర్వహించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ఓఎస్ అనేది కంప్యూటర్లో ఉన్న ర్యామ్, సిపియు ఫైళ్లను నిర్వహిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ డిఓసిఎక్స్ ఏ సాఫ్ట్వేర్ కు సంబంధించినది? ఆప్షన్ ఏ ఎంఎస్ పెయింట్, ఆప్షన్ బి ఎంఎస్ వర్డ్, ఆప్షన్ సి ఎంఎస్ ఎక్సెల్, ఆప్షన్ డి ఎంఎస్ పవర్ పాయింట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎంఎస్ వర్డ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, డాట్ డిఓసికే ఫైళ్లు ఎంఎస్ వర్డ్ లో తయారవుతాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ కంప్యూటర్ గేమ్, ఆప్షన్ బి క్రిప్టో కరెన్సీ, ఆప్షన్ సి సాఫ్ట్వేర్ టూల్, ఆప్షన్ డి వెబ్ బ్రౌజర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్రిప్టో కరెన్సీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, బిట్ కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ, బ్యాంకుల అవసరం లేకుండా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విండోస్లో కంట్రోల్ ప్లస్ సి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ కట్, ఆప్షన్ బి పేస్ట్, ఆప్షన్ సి కాపీ, ఆప్షన్ డి క్లోజ్. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి కాపీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, కంట్రోల్ ప్లస్ సి ద్వారా టెక్స్ట్ లేదా ఫైల్ను కాపీ చేస్తాం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ను ఆన్ చేసిన తర్వాత మొదటగా లోడ్ అయ్యేది ఏది? ఆప్షన్ ఏ ఎంఎస్ వర్డ్, ఆప్షన్ బి ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ సి మౌస్ డ్రైవర్, ఆప్షన్ డి యాంటీవైరస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ పనిచేయదు, మొదటగా అదే లోడ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీసైకిల్ బిన్ లో ఏముంటుంది? ఆప్షన్ ఏ ఉపయోగించని ఫోల్డర్లు, ఆప్షన్ బి డిలీట్ చేసిన ఫైళ్ళ యొక్క బ్యాకప్, ఆప్షన్ సి ప్రోగ్రామ్ షార్ట్ కట్లు, ఆప్షన్ డి ర్యామ్ డేటా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిలీట్ చేసిన ఫైళ్ళు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, డిలీట్ చేసిన ఫైళ్ళు తాత్కాలికంగా రీసైకిల్ బిన్లో ఉంటాయి. డిలీట్ చేసిన ఫైళ్ళు తాత్కాలికంగా రీసైకిల్ బిన్లో ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో బ్రౌజర్ ఏది? ఆప్షన్ ఏ ఎంఎస్ వర్డ్, ఆప్షన్ బి
క్రోమ్, ఆప్షన్ సి విఎల్సి ప్లేయర్, ఆప్షన్ డి అడాబ్ రీడర్. ఇక్కడ బ్రౌజర్ వచ్చేసి ఆప్షన్ బి క్రోమ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి బ్రౌజర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: క్రోమ్ ఒక ఇంటర్నెట్ బ్రౌజర్. దీనివల్ల వెబ్సైట్లను చూడగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్: క్యూఆర్ అంటే ఏమిటి? క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ క్విక్ రెస్పాన్స్ కోడ్, ఆప్షన్ బి క్వాలిటీ రీడర్ కోడ్, ఆప్షన్ సి క్విక్ రికార్డ్, ఆప్షన్ డి క్వాంటమ్ రీడర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్విక్ రెస్పాన్స్ కోడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగలిగే ఒక డిజిటల్ కోడ్. జల్దీగా రెస్పాండ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: స్పామ్ ఈమెయిల్ అంటే ఏమిటి? స్పామ్ ఈమెయిల్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ సురక్షిత ఈమెయిల్, ఆప్షన్ బి ప్రైవేట్ మెసేజ్, ఆప్షన్ సి అవాంఛిత ప్రకటన, ఆప్షన్ డి హ్యాకింగ్ టూల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవాంఛిత ప్రకటన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: స్పామ్ అంటే అవసరం లేని తరచుగా పంపే ప్రకటనల ఈమెయిల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో కంప్యూటర్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ ఏది? ఆపరేటింగ్ సిస్టమ్ ఏది? ఆప్షన్ ఏ విండోస్, ఆప్షన్ బి ఫేస్బుక్, ఆప్షన్ సి ఫోటోషాప్, ఆప్షన్ డి యూట్యూబ్. కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విండోస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: విండోస్ అనేది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కంప్యూటర్ను నడిపించడానికి అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ల్యాన్ ఎల్ఏఎన్ ల్యాన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ లార్జ్ ఏరియా నెట్వర్క్, ఆప్షన్ బి లాంగ్ యాక్సెస్ నెట్వర్క్, ఆప్షన్ సి లోకల్ ఏరియా నెట్వర్క్, ఆప్షన్ డి లైన్ యాక్సెస్ నెట్వర్క్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లోకల్ ఏరియా నెట్వర్క్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ల్యాన్ అంటే చిన్న స్థలంలో ఉండే కంప్యూటర్ల నెట్వర్క్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: క్యాప్షా ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ రోబోట్లను నివారించేందుకు, ఆప్షన్ బి పాస్వర్డ్ జనరేట్ చేయడానికి, ఆప్షన్ సి వెబ్సైట్ డిజైన్కి, ఆప్షన్ డి ఫైల్స్ దాచడానికి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రోబోట్లను నివారించడానికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: క్యాప్స్ అనేది మనిషి వర్సెస్ బాట్ను గుర్తించడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: గూగుల్ అనేది ఏ రకం సర్వీస్? గూగుల్ అనేది ఏ రకం సర్వీస్? ఆప్షన్ ఏ బ్యాంకింగ్, ఆప్షన్ బి వెబ్ బ్రౌజర్, ఆప్షన్ సి సెర్చ్ ఇంజన్, ఆప్షన్ డి సెక్యూరిటీ టూల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సెర్చ్ ఇంజన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, వెబ్ బ్రౌజర్ కాదు, సెర్చ్ ఇంజన్. వివరణ: గూగుల్ అనేది ఇంటర్నెట్లో సమాచారం వెతకడానికి ఉపయోగించే సెర్చ్ ఇంజన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ర్యామ్ నిల్వ విధానం ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ శాశ్వత, ఆప్షన్ బి తాత్కాలిక, ఆప్షన్ సి ఆన్లైన్ స్టోరేజ్, ఆప్షన్ డి క్లౌడ్ స్టోరేజ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తాత్కాలికమైనది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ర్యామ్ అనేది తాత్కాలిక మెమొరీ. పవర్ ఆఫ్ అయితే డేటా పోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో సిపియు భాగం కాదు? సిపియులో భాగం కాదు. ఆప్షన్ ఏ ఏఎల్యు, ఆప్షన్ బి సియు, ఆప్షన్ సి ర్యామ్, ఆప్షన్ డి రిజిస్టర్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ర్యామ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ర్యామ్ అనేది మెమొరీ, ఇది సిపియులో భాగం కాదు. ర్యామ్ అనేది మెమొరీ, ఇది సిపియులో భాగం కాదు. సిపియులో భాగాలు వచ్చేసి ఏఎల్యు, సియు మరియు రిజిస్టర్స్ సిపియు భాగాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంప్యూటర్ బూటింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రోగ్రామ్ను అమలు చేయడం, ఆప్షన్ బి ఆపరేట్ సిస్టమ్ను లోడ్ చేయడం, ఆప్షన్ సి రీస్టార్ట్ చేయడం, ఆప్షన్ డి కంప్యూటర్ను ఆఫ్ చేయడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆపరేటింగ్ సిస్టమ్ను లోడ్ చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కంప్యూటర్ బూటింగ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ను లోడ్ చేయడం
అని అర్థం. వివరణ బూటింగ్ అంటే కంప్యూటర్ను ఆన్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ను లోడ్ చేయడం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏది వెబ్ బ్రౌజర్ కాదు? ఆప్షన్ ఏ మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఆప్షన్ బి గూగుల్ క్రోమ్, ఆప్షన్ సి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఆప్షన్ డి ఎంఎస్ ఆఫీస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఎంఎస్ ఆఫీస్ వెబ్ బ్రౌజర్ కాదు. వివరణ ఎంఎస్ ఆఫీస్ వెబ్ బ్రౌజర్ కాదు. ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అన్ని వెబ్ బ్రౌజర్లు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగం ఏమిటి? వెబ్ సర్వీస్ అందించడం, కంప్యూటర్ వనరులను నిర్వహించడం, ఫైళ్లు క్రియేట్ చేయడం, ఆప్షన్ డి డేటాబేస్ నిర్వహించడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కంప్యూటర్ వనరులను నిర్వహించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్ వనరులను నిర్వహిస్తుంది మరియు ప్రోగ్రామ్స్ను అమలు చేయడానికి అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్టిపి యొక్క పూర్తి రూపం ఏమిటి? అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వివరణ ఎఫ్టిపి అనేది ఫైళ్లను ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్కు సురక్షితంగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది కోడింగ్ భాష? కింది వాటిలో ఏది కోడింగ్ భాష? ఆప్షన్ ఏ HTML, ఆప్షన్ బి జావా స్క్రిప్ట్, ఆప్షన్ సి ఎంఎస్ వర్డ్, ఆప్షన్ డి విండోస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోడింగ్ భాష కాబట్టి జావా స్క్రిప్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ జావా స్క్రిప్ట్ ఒక ప్రోగ్రామింగ్ భాష. HTML అనేది మార్కప్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ USB పోర్ట్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ డేటా రక్షించడానికి, ఆప్షన్ బి డివైజ్లను కనెక్ట్ చేయడానికి, ఆప్షన్ సి ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి, ఆప్షన్ డి కంప్యూటర్ కనెక్షన్ వేగాన్ని పెంచడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. USB పోర్ట్ను డివైజ్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. వివరణ USB పోర్ట్ ద్వారా పరికరాలను కంప్యూటర్కు కనెక్ట్ చేయవచ్చు. ఉదాహరణ కీబోర్డ్, మౌస్, ప్రింటర్ వంటి వాటిని USB పోర్ట్ ద్వారా కనెక్ట్ చేస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి BIOS యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, ఆప్షన్ బి బైనరీ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, ఆప్షన్ సి బేసిక్ ఇంటర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ డి బైనరీ ఇంటిగ్రేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ BIOS అనేది కంప్యూటర్ యొక్క శరీర భాగాలతో హార్డ్వేర్ తో మాట్లాడటానికి అవసరమైన ఫండమెంటల్ సాఫ్ట్వేర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రోగ్రామింగ్ లో లూప్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేయడం, ఆప్షన్ బి ఒక క్రియను పునరావృతం చేయడం, ఆప్షన్ సి డేటాను సురక్షితంగా నిల్వ చేయడం, ఆప్షన్ డి ప్రోగ్రామ్ను నిలిపివేయడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒక క్రియను పునరావృతం చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ లూప్ అంటే ఒకే క్రమంలో ప్రోగ్రాంలో ఒక క్రియను ఎన్నోసార్లు పునరావృతం చేయడం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి? కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఒక అవసరమైన ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ బి ఒక ఆవశ్యకమైన ప్రోగ్రామ్, ఆప్షన్ సి హానికరమైన సాఫ్ట్వేర్, ఆప్షన్ డి వెబ్ బ్రౌజర్. కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ వైరస్ అనేది హానికరమైన ప్రోగ్రామ్. కంప్యూటర్ వైరస్ అనేది హానికరమైన ప్రోగ్రామ్. ఇది కంప్యూటర్ డేటాను నాశనం చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే IP అడ్రస్ అనేది ఏమిటి? ఆప్షన్ ఏ నెట్వర్క్ లో పరికరాలను గుర్తించడానికి ఉపయోగించే సంఖ్య, ఆప్షన్ బి కంప్యూటర్ను కనెక్ట్ చేసే సాఫ్ట్వేర్, ఆప్షన్ సి ప్రింటింగ్ సిస్టమ్, ఆప్షన్ డి సురక్షిత కనెక్షన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ ఏ నెట్వర్క్లో పరికరాలను గుర్తించడానికి ఉపయోగించే సంఖ్య. ఎవరన్నా ఐపీ అడ్రస్ అనేది ఒక పరికరాన్ని నెట్వర్క్లో గుర్తించడానికి ఉపయోగించే సంఖ్య అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైఫై యొక్క పూర్తి రూపం ఏమిటి? వైఫై యొక్క పూర్తి రూపం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వైర్లెస్ ఫిడెలిటీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: వైఫై అంటే వైర్లెస్ ఫిడెలిటీ, ఇది వైర్లెస్ కనెక్షన్ టెక్నాలజీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ భాష జావా ఏం చేస్తుంది? ఆప్షన్ ఏ వెబ్ పేజీలు రూపొందించుట, ఆప్షన్ బి మొబైల్ అప్లికేషన్లు తయారు చేయటం, ఆప్షన్ సి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ తయారు చేయటం, ఆప్షన్ డి ట్యాబ్లెట్ నిర్వహణ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మొబైల్ అప్లికేషన్లు తయారు చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: జావా అనేది మొబైల్ అప్లికేషన్లు మరియు వెబ్ అప్లికేషన్ల కోసం ప్రముఖ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ హెచ్టిటిపి యొక్క పూర్తి రూపం ఏమిటి? హెచ్టిటిపి యొక్క పూర్తి రూపం. ఆప్షన్ ఏ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్, ఆప్షన్ బి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఆప్షన్ సి హై ట్రాన్స్ఫర్ టెక్స్ట్ ప్రోటోకాల్, ఆప్షన్ డి హైపర్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: హెచ్టిటిపి అనేది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇది వెబ్ పేజీలను బ్రౌజర్ పంపే ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్ బిట్ యొక్క పూర్తి రూపం ఏమిటి? బిట్ ఫుల్ ఫామ్. ఆప్షన్ ఏ బైనరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆప్షన్ బి బైనరీ డిజిట్, ఆప్షన్ సి బైనరీ ఇన్పుట్ టెస్ట్, ఆప్షన్ డి బేసిక్ ఇన్పుట్ టెస్ట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బైనరీ డిజిట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: బిట్ అంటే బైనరీ డిజిట్, ఇది బైనరీ సంఖ్యా వ్యవస్థలో ఒక ఎంచుకోదగిన అంగం. నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ యొక్క ప్రధాన భాగం ఏమిటి? ఆప్షన్ ఏ సిపియు, ఆప్షన్ బి మానిటర్, ఆప్షన్ సి ప్రింటర్, ఆప్షన్ డి కీబోర్డ్. అంటే కంప్యూటర్ యొక్క ప్రధానమైన భాగం అడుగుతుండో. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిపియు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కంప్యూటర్ యొక్క ప్రధాన భాగం, ఇది డేటాను ప్రాసెస్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఫైల్ను డిలీట్ చేసిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ ఏ రీసైకిల్ బిన్, ఆప్షన్ బి పర్మనెంట్ స్టోరేజ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ రీసైకిల్ బిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: డిలీట్ చేసిన ఫైల్ రీసైకిల్ బిన్లో నిల్వ ఉంటుంది, అక్కడ నుండి దాన్ని రికవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ డేటా సురక్షితంగా నిల్వ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏది? డేటా సురక్షితంగా నిల్వ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్. ఆప్షన్ ఏ యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఆప్షన్ బి బ్యాకప్ సాఫ్ట్వేర్, ఆప్షన్ సి మీడియా ప్లేయర్, ఆప్షన్ డి వెబ్ బ్రౌజర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్యాకప్ సాఫ్ట్వేర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: బ్యాకప్ సాఫ్ట్వేర్ అనేది డేటా సురక్షితంగా నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వెబ్ బ్రౌజర్ యొక్క లక్షణం ఏంటి? ఆప్షన్ ఏ వెబ్ పేజీలను బ్రౌజ్ చేయడం, ఆప్షన్ బి వీడియోను ఎడిట్ చేయడం, ఆప్షన్ సి ఫోటోలు ప్రింట్ చేయడం, ఆప్షన్ డి డేటాను ఆన్లైన్లో నిల్వ చేయడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వెబ్ పేజీలను బ్రౌజ్ చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: వెబ్ బ్రౌజర్ అనేది ఇంటర్నెట్లో వెబ్ పేజీలను బ్రౌజ్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రధాన కార్యం ఏమిటి? అంటే ఒక కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ యొక్క ప్రధానమైన పని ఏమిటి? ఆప్షన్ ఏ కంప్యూటర్ యొక్క వనరులను నిర్వహించడం, ఆప్షన్ బి ఇంటర్నెట్ ద్వారా డేటాను ట్రాన్స్ఫర్ చేయడం,
ఆప్షన్ సి ఫైల్స్ను ప్రింట్ చేయడం. ఆప్షన్ డి కంప్యూటర్కు మరిన్ని పరికరాలను జోడించడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కంప్యూటర్ యొక్క వనరులను నిర్వహించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఓఎస్ యొక్క ప్రధానమైన పని కంప్యూటర్ యొక్క వనరులను నిర్వహించడం. వివరణ: ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ కంప్యూటర్ యొక్క వనరులను అంటే సిపియు, రామ్, డిస్క్ నిర్వహిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష ఏది? కింది వాటిలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష ఏది? ఆప్షన్ ఏ HTML, ఆప్షన్ బి జావాస్క్రిప్ట్, ఆప్షన్ సి గూగుల్ క్రోమ్, ఆప్షన్ డి MS వర్డ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జావాస్క్రిప్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: జావాస్క్రిప్ట్ ఒక ప్రోగ్రామింగ్ భాష. ఇది పేజీలలో డైనమిక్ ఫీచర్లు మరియు ఇంటరాక్టివిటీని జోడించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, GUI అంటే ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి GUI అంటే ఫుల్ ఫామ్ ఆప్షన్ బి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది వినియోగదారులకు గ్రాఫిక్స్ లేదా చిత్రం ఆధారంగా కంప్యూటర్తో ఇంటరాక్ట్ అయ్యే పరిసరాన్ని అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, TCP లేదా IP ప్రోటోకాల్ ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: TCP లేదా IP అనేది ఒక నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఇది ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం ఉపయోగించబడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష కాదు? ఆప్షన్ ఏ పైథాన్, ఆప్షన్ బి జావా, ఆప్షన్ సి HTML, ఆప్షన్ డి TCP లేదా IP. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి TCP లేదా IP కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: TCP లేదా IP అనేది నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఇది ప్రోగ్రామింగ్ భాష కాదు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కంప్యూటర్ యొక్క మెమొరీ భాగం కాదు? ఆప్షన్ ఏ ర్యామ్, ఆప్షన్ బి రోమ్, ఆప్షన్ సి CPU, ఆప్షన్ డి A మరియు B. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి CPU అవుతుంది. అయితే ర్యామ్ మరియు రోమ్ రెండు కూడా మెమొరీలోని భాగం కాబట్టి CPU భాగం కాదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ భాగం. ఇది మెమొరీ భాగం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, పైథాన్ అనే భాషను తయారు చేసిన వ్యక్తి ఎవరు? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్యూడో వాన్ రోసమ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: పైథాన్ భాషను గ్యూడో వాన్ రోసమ్ అనే వ్యక్తి తయారు చేశారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, WWW యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ ఏ వరల్డ్ వైడ్ వెబ్, బి వరల్డ్ వెబ్ వరల్డ్, ఆప్షన్ సి వెబ్ వైడ్ వరల్డ్, ఆప్షన్ డి వైడ్ వరల్డ్ వెబ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వరల్డ్ వైడ్ వెబ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఇంటర్నెట్లో వెబ్ పేజీలను కనెక్ట్ చేసే సిస్టమ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేటింగ్ సిస్టంలో మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటి? ఏ ఒకే సమయంలో ఒక పనిని చేయటం, ఆప్షన్ బి ఒకే సమయంలో అనేక పనులు చేయటం, ఆప్షన్ సి ప్రోగ్రాములు ఎక్కువగా ఉండడం, ఆప్షన్ డి CPU పనిని మెరుగుపరచడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: మల్టీ టాస్కింగ్ అనేది ఒకే సమయంలో అనేక పనులు లేదా ప్రోగ్రాములను నిర్వహించడం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, AI అంటే ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కంప్యూటర్ మరియు సిస్టములకు మానవ మేధస్సును అనుకరించే సామర్థ్యాన్ని అందిస్తుంది.
అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఐసి అంటే ఏమిటి? ఐసి ఫుల్ ఫామ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఐసి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇది చిన్న పరిమాణంలో చాలా ట్రాన్సిస్టర్లను కలిగి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ సిడి రోమ్ యొక్క పూర్తి రూపం ఫుల్ ఫామ్ ఏమిటి? ఆప్షన్ ఏ కంపాక్ట్ డేటా రీడ్ ఓన్లీ మెమరీ. ఆప్షన్ బి కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. ఆప్షన్ సి కంపాక్ట్ డిస్క్ ర్యాండమ్ ఓన్లీ మెమరీ. ఆప్షన్ డి కామన్ డేటా రీడ్ ఓన్లీ మెమరీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ సిడి రామ్ అంటే కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇది డేటాను చదివే పరికరం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ బగ్ అంటే ఏమిటి? బగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రోగ్రామ్లో తప్పు. ఆప్షన్ బి ఒక రకం కంప్యూటర్ హార్డ్వేర్. ఆప్షన్ సి ప్రోగ్రాములో అవసరం లేని భాగం. ఆప్షన్ డి వెబ్ పేజీలోని విభాగం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రోగ్రామ్లో తప్పు. వివరణ బగ్ అంటే ప్రోగ్రాంలో ఒక లోపం లేదా తప్పు. ఇది ప్రోగ్రామ్ అంచనా ప్రకారం పనిచేయకుండా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ డిఎన్ఎస్ అంటే ఏమిటి? డిఎన్ఎస్ అంటే ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఎన్ఎస్ అంటే ఆప్షన్ బి డొమైన్ నేమ్ సిస్టమ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది డొమైన్ పేర్లను ఐపీ అడ్రస్లోకి మారుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ లాన్ అంటే ఏమిటి? ఎల్ఏఎన్ లాన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్. ఆప్షన్ బి లాంగ్ ఏరియా నెట్వర్క్. ఆప్షన్ సి లార్జ్ ఏరియా నెట్వర్క్. ఆప్షన్ డి లోకల్ ఆటోమేటెడ్ నెట్వర్క్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ లాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక చిన్న భౌగోళిక పరిధిలో పరికరాలను కనెక్ట్ చేసే నెట్వర్క్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ బిట్ మరియు బైట్లో తేడా ఏమిటి? బిట్ మరియు బైట్లో తేడా ఏమిటి? ఆప్షన్ ఏ బిట్ 8 బైట్లకు సమానం. ఆప్షన్ బి బైట్ 8 బిట్లకు సమానం. ఆప్షన్ సి బైట్ 16 బిట్లకు సమానం. ఆప్షన్ డి బిట్ 16 బైట్లకు సమానం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బైట్ 8 బిట్లకు సమానం అని గుర్తుపెట్టుకోవాలి. వివరణ ఒక బైట్ ఈక్వల్ టు 8 బిట్లు. బిట్ అనేది బైనరీ డిజిట్. బైట్ అనేది 8 బిట్ల సమూహం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ విండోస్ అనేది ఏమిటి? విండోస్ అనేది ఏమిటి? ఇది ఒక ప్రోగ్రామింగ్ భాష. ఆప్షన్ బి ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఆప్షన్ సి ఒక వెబ్ బ్రౌజర్. డి ఒక డేటాబేస్ నిర్వహణ సాధనం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మైక్రోసాఫ్ట్ ద్వారా అభివృద్ధి చేయబడింది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ క్యాష్ మెమరీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఆప్షన్ ఏ సిపియుకు డేటా ప్రాసెసింగ్ వేగం పెంచడం. ఆప్షన్ బి డేటాను ఎక్కువ కాలం నిల్వ చేయడం. ఆప్షన్ సి డేటాను క్లౌడ్లో నిల్వ చేయడం. ఆప్షన్ డి డేటాను టెంపరరీ ఫైల్లో నిల్వ చేయడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిపియుకు డేటా ప్రాసెసింగ్ వేగం పెంచడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ క్యాష్ మెమరీ అనేది సిపియుకు వేగంగా డేటా అందించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా ప్రాసెసింగ్ వేగం పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ HTML అంటే ఏమిటి? ఆప్షన్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఆప్షన్ బి హైపర్ ట్రాన్స్ఫర్ మెథడ్ లాంగ్వేజ్. ఆప్షన్ సి హై ట్రాన్స్ఫర్ మార్కప్ లాంగ్వేజ్. ఆప్షన్ డి హై టెక్స్ట్ మెషిన్ లాంగ్వేజ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది వెబ్ పేజీలను డిజైన్ చేయడానికి ఉపయోగించే భాష అని గుర్తుపెట్టుకోవాలి. HTML అనేది వెబ్ పేజీలను డిజైన్ చేయడానికి ఉపయోగించే భాష అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వైఫై అనేది ఏమిటి? వైఫై అనేది ఏమిటి? ఆప్షన్ ఏ వెబ్ సర్వర్ కోసం సాంకేతికత. ఆప్షన్ బి కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్. ఆప్షన్ సి వైర్లెస్ కమ్యూనికేషన్ సాంకేతికత. ఆప్షన్ డి ఆన్లైన్ స్టోరేజ్ సర్వీస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ సి వైర్లెస్ కమ్యూనికేషన్ సాంకేతికత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ వైఫై అనేది వైర్లెస్ ఫిడెలిటీ. ఇది వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా డివైజ్లను ఇంటర్నెట్తో కనెక్ట్ చేస్తుంది. క్వశ్చన్ కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఒక ప్రోగ్రామ్ కీబోర్డ్ను నియంత్రిస్తుంది. ఆప్షన్ బి కంప్యూటర్ను మరణించే దశలోకి తీసుకెళ్లే ప్రోగ్రామ్. ఆప్షన్ సి డేటాను ధ్వంసం చేసే ప్రోగ్రామ్. ఆప్షన్ డి కేవలం ఒక కంప్యూటర్ను మార్చే ప్రోగ్రామ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ కంప్యూటర్ వైరస్ అనేది ఒక రకమైన ప్రోగ్రామ్. ఇది కంప్యూటర్ లేదా నెట్వర్క్లోని డేటాను ధ్వంసం చేయడానికి లేదా దుష్ప్రభావం కలిగించడానికి రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ యొక్క ప్రధాన పని ఏమిటి? ఆప్షన్ ఏ డేటా పంచడం. ఆప్షన్ బి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ మధ్య సమన్వయం చేయడం. ఆప్షన్ సి కోడ్ను ప్రాసెస్ చేయడం. ఆప్షన్ డి పరికరాలను కనెక్ట్ చేయడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ మధ్య సమన్వయం చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ మధ్య సమన్వయాన్ని చేస్తుంది. తద్వారా కంప్యూటర్ సక్రమంగా పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఈమెయిల్ అనేది ఏమిటి? ఈమెయిల్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ వెబ్ పేజ్ని అందించే వారిని సూచిస్తుంది. ఆప్షన్ బి సమాచారాన్ని శోధించడానికి ఉపయోగించే టూల్. ఆప్షన్ సి డిజిటల్ మెసేజ్ పంపడం మరియు అందుకోవడం. ఆప్షన్ డి ఇంటర్నెట్ కనెక్షన్పై పరికరాలను కనెక్ట్ చేయడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డిజిటల్ మెసేజ్ పంపడం మరియు అందుకోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఈమెయిల్ అనేది డిజిటల్ మెసేజ్ పంపడం మరియు అందుకోవడం కోసం ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ పెద్ద స్థలంలో పరికరాలను కనెక్ట్ చేయటం. ఆప్షన్ బి చిన్న స్థలంలో పరికరాలను కనెక్ట్ చేయటం. ఆప్షన్ సి ఇంటర్నెట్ సర్వీసులను అందించడం. ఆప్షన్ డి వ్యాపార భద్రతా పరికరాలు సృష్టించటం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ల్యాన్ అనేది ఒక చిన్న భౌగోళిక పరిధిలో పరికరాలను కనెక్ట్ చేసే నెట్వర్క్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ సాఫ్ట్వేర్ అనే పదం యొక్క అర్థం ఏమిటి? సాఫ్ట్వేర్ అనే పదం యొక్క అర్థం. ఆప్షన్ ఏ కంప్యూటర్లోని శారీరక భాగం. ఆప్షన్ బి కంప్యూటర్ నెట్వర్క్. ఆప్షన్ సి కంప్యూటర్ పనితీరును నిర్వహించే ప్రోగ్రాములు. ఆప్షన్ డి హార్డ్వేర్ భాగాలను మరమ్మతు చేయడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి కంప్యూటర్ పనితీరును నిర్వహించే ప్రోగ్రాములు అని గుర్తుపెట్టుకోవాలి. ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్లోని ప్రోగ్రాములు మరియు అనువర్తనాలు ఇవి కంప్యూటర్ పనితీరును నిర్వహిస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ యొక్క మెదడుగా ఏ భాగం పరిగణించబడుతుంది? ఆప్షన్ ఏ ర్యామ్. ఆప్షన్ బి రోమ్. ఆప్షన్ సి మానిటర్. ఆప్షన్ డి సిపియు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సిపియు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్ని లెక్కలు ఆదేశాలు ప్రక్రియలు చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్లో డేటాను శాశ్వతంగా నిల్వ చేసే పరికరం. ఆప్షన్ ఏ ర్యామ్. ఆప్షన్ బి పెన్ డ్రైవ్. ఆప్షన్ సి హార్డ్ డిస్క్. ఆప్షన్ డి మానిటర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హార్డ్ డిస్క్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ హార్డ్ డిస్క్ శాశ్వత మెమరీ డేటా సేవ్ చేయడానికి ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మౌస్ ఏ రకమైన పరికరం? ఆప్షన్ ఏ ఇన్పుట్. ఆప్షన్ బి అవుట్పుట్ పరికరమా. ఆప్షన్ సి స్టోరేజ్. ఆప్షన్ డి డిస్ప్లే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇన్పుట్ పరికరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ మౌస్ ద్వారా మనం కంప్యూటర్కు సూచనలు ఇస్తాము కాబట్టి ఇన్పుట్ డివైస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ను ఆన్ చేయడాన్ని ఏమంటారు? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బూటింగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ బూటింగ్ అనేది కంప్యూటర్ స్టార్ట్ అయ్యే సమయపు ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ర్యామ్ పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఆప్షన్ బి రీడ్ యాక్సెస్ మెమరీ. ఆప్షన్ సి రన్ ఆఫ్టర్ మెమరీ. ఆప్షన్ డి రీడ్ అండ్ మేనేజ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ
ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ర్యామ్ టెంపరీ మెమరీ ప్రాసెసింగ్ వేగాన్ని పెంచుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ను ఎవరు ఆవిష్కరించారు? కంప్యూటర్ను ఎవరు కనుగొన్నారు? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చార్లెస్ బాబేజీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ చార్లెస్ బాబేజీని కంప్యూటర్ తండ్రిగా పిలుస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో స్క్రీన్ పై సమాచారాన్ని చూపించేది? ఆప్షన్ ఏ ప్రింటర్, ఆప్షన్ బి సిపియు, ఆప్షన్ సి మానిటర్, ఆప్షన్ డి మౌస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మానిటర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ మానిటర్ అవుట్పుట్ డివైస్, స్క్రీన్ పై సమాచారం చూపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బైట్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? ఒక బైట్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 1024. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి 8 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ కంప్యూటర్ మెమొరీలో ఒక బైట్ అంటే 8 బిట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సేవ్ చేయడానికి షార్ట్ కట్ ఏమిటి? కంప్యూటర్లో సేవ్ చేయడానికి షార్ట్ కట్ ఏమిటి? ఆప్షన్ ఏ Ctrl+A, ఆప్షన్ బి Ctrl+V, ఆప్షన్ సి Ctrl+S, ఆప్షన్ డి Ctrl+X. సేవ్ చేయడానికి కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి Ctrl+S కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి Ctrl+S కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ Ctrl+S ఫైల్ సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఎన్ని ఉంటాయి? కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఎన్ని ఉంటాయి? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 15. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 12 ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. F1 to F12 వరకు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ను ఆవిష్కర్త ఎవరు? కంప్యూటర్ కనుగొన్నది ఎవరు? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చార్లెస్ బాబేజీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, Ctrl+A షార్ట్ కట్ ఉపయోగం ఏమిటి? అంటే ఏ అంటే ఆల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఇక్కడ Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్ అని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి సెలెక్ట్+ఆల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Ctrl+ఆల్ కాబట్టి సెలెక్ట్ ఆల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్పుట్ డివైస్ ఉదాహరణ ఏమిటి? ఇన్పుట్ డివైస్ కు ఉదాహరణ క్రింది వాటిలో ఏది అని క్వశ్చన్ అర్థం. ఆప్షన్ ఏ స్కానర్, ఆప్షన్ బి ప్రింటర్, ఆప్షన్ సి స్పీకర్, ఆప్షన్ డి మానిటర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్కానర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిడి రోమ్ అంటే ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిడి రోమ్ ఫుల్ ఫామ్. ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిడి రోమ్ ఫుల్ ఫామ్ కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఉపయోగం ఏమిటి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఫోటో ఎడిటింగ్, ఆప్షన్ బి వెబ్ పేజ్ క్రియేషన్, ఆప్షన్ సి ఆడియో ఎడిటింగ్, ఆప్షన్ డి యానిమేషన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వెబ్ పేజ్ క్రియేషన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కీబోర్డ్ షార్ట్ కట్ Ctrl+C అంటే ఏమిటి? Ctrl+C అంటే ఏమిటి? సి కాబట్టి మనం కాపీ లాగా గుర్తుపెట్టుకోవాలి. సి అంటే కాపీ అని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఇది గుర్తుంటుంది. Ctrl+C అంటే కాపీ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాపీ, ఆప్షన్ బి కాపీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ Ctrl+C కాపీ చేయడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో ఉపయోగించే ప్రాథమిక భాష ఏది? ఆప్షన్ ఏ HTML, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి బైనరీ, ఆప్షన్ డి ఇంగ్లీష్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బైనరీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈమెయిల్ అంటే ఏమిటి? ఈమెయిల్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎలక్ట్రికల్ మెయిల్, ఆప్షన్ బి ఎమర్జెన్సీ మెయిల్, ఆప్షన్ సి ఎలక్ట్రానిక్ మెయిల్, ఆప్షన్ డి ఎక్స్ప్రెస్ మెయిల్. అక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ సి ఎలక్ట్రానిక్ మెయిల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఇంటర్నెట్ ద్వారా పంపే మెసేజ్లు ఈమెయిల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మానిటర్ ఏ రకమైన పరికరం అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇన్పుట్, ఆప్షన్ బి అవుట్పుట్, ఆప్షన్ సి ప్రాసెసింగ్, ఆప్షన్ డి మెమొరీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుట్పుట్. మానిటర్ అనేది అవుట్పుట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ మానిటర్ డేటా చూపించే అవుట్పుట్ పరికరం. అంటే అవుట్పుట్ అంటే మనకు డేటానిచ్చేది కాబట్టి మానిటర్ అనేది మనకు డేటాను చూపిస్తుంది కాబట్టి అవుట్పుట్ పరికరం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ విండోస్ 10 అనేది ఏ రకం సాఫ్ట్వేర్? ఆప్షన్ ఏ గేమ్, ఆప్షన్ బి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్, ఆప్షన్ సి వెబ్ బ్రౌజర్, ఆప్షన్ డి యూటిలిటీ టూల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ విండోస్ 10 కంప్యూటర్ను నడిపే ఆపరేటింగ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ ఎక్సెల్ ఉపయోగం ఏమిటి? ఎంఎస్ ఎక్సెల్ ఉపయోగం ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఎక్సెల్ ఈక్వల్ టు గణితాలు, డేటా టేబుల్స్, గ్రాఫ్లు వంటివి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ సిడి రోమ్ అంటే ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వివరణ సిడి రోమ్ డేటా స్టోరేజ్ కోసం ఉపయోగించే డిస్క్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్లో ఫోల్డర్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఫైల్ ఫార్మాట్, ఆప్షన్ బి స్టోరేజ్ బాక్స్, ఆప్షన్ సి వైరస్, ఆప్షన్ డి డిస్ప్లే స్క్రీన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్టోరేజ్ బాక్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఫోల్డర్ ఈక్వల్ టు ఫైళ్లను గుంపులుగా నిల్వ చేసేది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ యూఎస్పి పూర్తి రూపం ఏమిటి? యూఎస్పి ఫుల్ ఫామ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూఎస్పి అంటే ఆప్షన్ సి యూనివర్సల్ సీరియల్ బస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రింటర్ యొక్క అవుట్పుట్ రకం. ఆప్షన్ ఏ హార్డ్ కాపీ, ఆప్షన్ బి సాఫ్ట్ కాపీ, ఆప్షన్ సి సౌండ్, ఆప్షన్ డి ఇమేజ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హార్డ్ కాపీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ బ్లూటూత్ వాడకం. ఆప్షన్ ఏ వైఫై కోసం, ఆప్షన్ బి వైరస్ను తొలగించేందుకు, ఆప్షన్ సి డేటా షేర్ చేయడానికి, ఆప్షన్ డి కీబోర్డ్ టైపింగ్ కోసం. అంటే బ్లూటూత్ను దేనికి వాడతారు అనేది క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డేటా షేర్ చేయడానికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బ్లూటూత్ ఈక్వల్ టు బ్లూ ట్రాన్స్ఫర్ టూత్ అని గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీ గుర్తుంటుంది డేటా షేర్ చేయడానికి అని. నెక్స్ట్ క్వశ్చన్ ఆండ్రాయిడ్ ఏ రకం సాఫ్ట్వేర్? ఆప్షన్ ఏ హార్డ్వేర్, ఆప్షన్ బి ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ సి ఇన్పుట్ డివైస్, ఆప్షన్ డి స్టోరేజ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సైబర్ క్రైమ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ రోడ్డుపై దొంగతనం, ఆప్షన్ బి ఫోన్ ద్వారా మోసం, ఆప్షన్ సి కంప్యూటర్ ద్వారా జరిగే నేరం, ఆప్షన్ డి మాన్యువల్ హ్యాకింగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కంప్యూటర్ ద్వారా జరిగే నేరం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ సిపియులోని ఏఎల్యు అంటే ఏమిటి? ఏఎల్యు అంటే ఆప్షన్ ఏ అడ్వాన్స్డ్ లాగింగ్ యూనిట్, ఆప్షన్ బి అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, ఆప్షన్ డి ఆటోమేటిక్ లెర్నింగ్ యూనిట్, ఆప్షన్ డి అల్గారిథమిక్ లాజిక్ యూటిలిటీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ లెక్కలు తర్కం ప్రక్రియ చేసే యూనిట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ స్కానర్ ఏ పరికరం? అంటే స్కానర్ అనేది ఇన్పుట్ డివైజా అవుట్పుట్ డివైజా అనేది క్వశ్చన్ అవుతుంది. ఆప్షన్ ఏ అవుట్పుట్, ఆప్షన్ బి ఇన్పుట్, ఆప్షన్ సి ప్రాసెసింగ్, ఆప్షన్ డి డిస్ప్లే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇన్పుట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక్క నిమిషంలో ప్రింటర్ ఎంత స్పీడ్గా ప్రింట్ చేస్తుందో చెప్పే యూనిట్ ఏమిటి? ఆప్షన్ ఏ బీపీఎస్, ఆప్షన్ బి పీపీఎం, ఆప్షన్ సి డిపిఐ, ఆప్షన్ డి సిపిఎం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పీపీఎం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పీపీఎం అంటే పేజెస్ పెర్ మినిట్ అనే అర్థం, ఫుల్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్ వెబ్ పేజ్లోని బ్రౌజ్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏది?
ఆప్షన్ ఏ విండోస్, ఆప్షన్ బి విఎల్సి, ఆప్షన్ సి ఎంఎస్ వర్డ్, ఆప్షన్ డి బ్రౌజర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బ్రౌజర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఫుల్ ఫామ్ అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేటింగ్ సిస్టమ్ పని. ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ యొక్క పని ఏమిటి అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిస్టమ్ను నడిపించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ స్క్రీన్ను శుభ్రంగా ఉంచేందుకు ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్ ఏ కీబోర్డ్, ఆప్షన్ సి స్క్రీన్ క్లీనర్, ఆప్షన్ సి స్కానర్, ఆప్షన్ డి యూపీఎస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్క్రీన్ క్లీనర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో డేటాను టెంపరీగా నిల్వ చేసే పరికరం ఏది? టెంపరీగా నిల్వ చేసే పరికరం ఆప్షన్ ఏ సిపియు, ఆప్షన్ డి రోమ్, ఆప్షన్ సి ర్యామ్, ఆప్షన్ డి ఎస్ఎస్డి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ర్యామ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ర్యామ్ ఈక్వల్ టు టెంపరీ మెమొరీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈమెయిల్ పంపడానికి అవసరమైనది ఏమిటి అంటే ఈమెయిల్ పంపాలంటే ఏం కావాలి? ఆప్షన్ ఏ ఎంఎస్ వర్డ్, ఆప్షన్ బి క్యాలిక్యులేటర్, ఆప్షన్ సి ఇంటర్నెట్ కనెక్షన్, ఆప్షన్ డి పెయింట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిపియు యొక్క పూర్తి రూపం అంటే సిపియు యొక్క ఫుల్ ఫామ్. ఆప్షన్ ఏ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్సెల్లో కంట్రోల్+C షార్ట్ కట్ పని. ఆప్షన్ ఏ కాపీ, ఆప్షన్ బి కట్, ఆప్షన్ సి పేస్ట్, ఆప్షన్ డి సేవ్. ఇక్కడ కంట్రోల్+C కాబట్టి కాపీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కాపీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెట్లో ఐపీ అడ్రస్ యొక్క పూర్తి రూపం. ఐపీ అడ్రస్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీడిఎఫ్ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే పీడిఎఫ్ ఫుల్ ఫామ్. ఆప్షన్ ఏ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, ఆప్షన్ బి పర్సనల్ డేటా ఫైల్, ఆప్షన్ సి పబ్లిక్ డేటా ఫార్మాట్, ఆప్షన్ డి పర్సనల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పీడిఎఫ్ అంటే ఆప్షన్ ఏ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రోమ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ రీడ్ ఓన్లీ మెమొరీ, ఆప్షన్ బి ర్యాండమ్ ఓన్లీ మెమొరీ, ఆప్షన్ సి రీడబుల్ ఆప్టికల్ మెమొరీ, ఆప్షన్ డి ర్యాండమ్ ఆపరేటివ్ మెమొరీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రీడ్ ఓన్లీ మెమొరీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూటూత్ టెక్నాలజీ వాడకం ఏది? ఆప్షన్ ఏ వైర్లెస్ కమ్యూనికేషన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వైర్లెస్ కమ్యూనికేషన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్టిటిపి అంటే ఏమిటి? హెచ్టిటిపి ఫుల్ ఫామ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐపి అడ్రస్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్, ఆప్షన్ బి ఇంటిగ్రేటెడ్ ప్రోటోకాల్ అడ్రస్, ఆప్షన్ సి ఇంటర్నెట్ ప్రైవేట్ అడ్రస్, ఆప్షన్ డి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ అడ్రస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ వర్డ్లో Ctrl+S షార్ట్ కట్ పని. Ctrl+S షార్ట్ కట్. ఆప్షన్ ఏ సేవ్ డాక్యుమెంట్, ఆప్షన్ బి ఓపెన్ డాక్యుమెంట్, ఆప్షన్ సి క్లోజ్ డాక్యుమెంట్, ఆప్షన్ డి ప్రింట్ డాక్యుమెంట్. ఇక్కడ Ctrl+S కాబట్టి ఎస్ అంటే సేవ్, సేవ్ అంటే సేవ్ డాక్యుమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సేవ్ డాక్యుమెంట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 జనరల్ సైన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మరియు స్పీడ్ మ్యాథ్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.